ప్రణామాలు మహర్షి, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ మీ స్థానాలలో ఆసీనులు కండు. ఓ సురుచి మహాముని, ఏదైనా ప్రత్యేక కారణం ఉండడం వల్ల ఆ గౌరీనందనుని శరీరమునకు గజరాజు శిరస్సుని అమర్చారంటారా? శౌనక ఋషివర్య, గౌరీనందనుడు గణేశుని శరీరానికి గజరాజు శిరస్సుని అమర్చడం వెనుక ఉన్న కథ బహు ఆశ్చర్యకరమైనది. సమయం వచ్చినప్పుడు మేమా రహస్యాన్ని తప్పక విశదపరుస్తాం. గౌరీనందనుని శరీరానికి గజరాజు శిరస్సుని ఎందుకు అమర్చారు? ఓ మహర్షి, గజాననుని భక్తులమైన మేమందరం మీ దయవల్ల గణేశుని గురించి ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నామో అంత జిజ్ఞాస మాలో పెరుగుతూనే ఉంది. ఇక దయ ఉంచి మరో తత్వం వివరించండి. ఆ తత్వంలోని సత్యాన్ని వివరించండి. శివగణాల శిరస్సును ఖండించి తీసుకురమ్మని పంపుతూ మీరు వివరించిన కథలో ఏ తల్లి తన పిల్లలకు వెన్నుచూపి పడుకొని ఉంటుందో ఆ తల్లి శిరస్సునే ఖండించమని చెప్పారు. ఎందుకు? ఈ తత్వం అక్షర సత్యం శౌనక ఋషి. కానీ మీరు అహంతో ఈ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. దేవాధిదేవుడు మహాదేవుడు అలా ఎందుకు చెప్పారో, దాని వెనుక ఉన్న రహస్యమేమిటో మీరు అర్థం చేసుకోలేదు. ఓ మహర్షి, ఈ తత్వరహస్యం విశదపూర్వకంగా వివరించి గజాననుని భక్తులమైన మాపై మరింత దయచూపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శౌనక ఋషి, ఆ మహాదేవుడు ఈ తత్వాన్ని ఎరింగినవాడు. మృత్యువు వలన దుఃఖం ఎంతలా బాధిస్తుందో తెలిసినవాడు. శౌనక ఋషి, ఆ సమయంలో గౌరీనందనునితో ఎవరికీ ఎటువంటి బంధం కానీ అనుబంధం కానీ లేదు. కానీ ఆయన మరణానంతరం అందరూ రోదించారు, బాధాతప్త హృదయులై విలపించారు. ఇక ఆ మహాతల్లి తన కళ్ల ముందే తన పుత్రుని శిరస్సు ఖండించబడితే ఎంతలా దుఃఖించి ఉంటుంది? ఆ తత్వాన్ని ఎరింగి మహాదేవుడు శివగణాలతో చెప్పాడు, ఏ ప్రాణి శిరస్సును మీరు ఖండించి తెచ్చినా తన తల్లి కనుల ముందు ఖండించకండి అని. తల్లి లేని సమయం చూసి కార్యం నిర్వర్తించండి అని చెప్పారు. అందరికంటే ఎక్కువ దుఃఖం కలిగేది తల్లికే కనుక. ధన్యుడయ్యాడు మహదేవుడు. ఆయన మదిలోని తలంపు మహోన్నతమైనది. సురుచి మహర్షి, ఇక మరో విషయం కూడా చెప్పండి. సమస్త దేవగణాలు పార్వతీదేవి కోపావేశాన్ని శాంతింపజేయట్లో సఫలీకృతులయ్యారా లేదా? సమస్త దేవతలు సఫలురయ్యారా లేదా అన్న విషయం కథాగమనంలో మనకు తెలుస్తుంది. తదుపరి కథను ఆలకించండి. జగజ్జనని, మీ కోపాన్ని శాంతింపజేయండి. మా అపరాధాన్ని మన్నించండి. మేము మీ సమస్త దేవతల్ని ప్రశ్నిస్తున్నాం. మా పుత్రుడు ఏం అపరాధం చేశాడు? ఏ దోషం చేశాడని అతనికి మరణ దండన విధించారు? మీలో ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? అమ్మా పార్వతీదేవి, బాలగణేశుని జననం ఏ గంధమూలు తిథిలో జరిగిందో ఆ తిథి తన తండ్రికి అశుభదాయకం. అందుకని సమస్త దేవతలు ఆ బాలగణేశుని మరణానంతరం అతన్ని పునరుజ్జీవింపచేయాలనుకున్నాం. తల్లి, మహాదేవుని రక్షింపుట అత్యంత ఆవశ్యకం. తల్లి, మీరు కేవలం బాలగణేశునికి జన్మనిచ్చారు, కానీ మహాదేవుడు ఈ సమస్త విశ్వానికి జన్మదాత. పుత్రుణ్ణి పునరుజ్జీవింపజేయగలం, కానీ తండ్రిని పునరుజ్జీవింపజేయడం సాధ్యం కాదు. అవును తల్లి. తల్లి, సమస్త దేవతలు బాలగణేశుని పునర్జీవింపజేయబోయారు, కానీ బాలగణేశుని శిరస్సు అపహరింపబడింది. శిరస్సు అపహరింపబడుట వలన కొత్త సమస్యలు ఉత్పన్నమైనవి. మీ సమస్త దేవతలు ఒంటరి అయిన నా పుత్రుని హత్య చేసి అతనికి తీరని అన్యాయం చేశారు. ఒకవేళ మీ సమస్త దేవతలు విశ్వనాశనం ఆపలేరనుకుంటే వెళ్ళి మీ మహాదేవునికి చెప్పండి. వారు మా పుత్రుణ్ణి పునర్జీవింపక చేయక తప్పదని.
లేకపోతే సృష్టి వినాశనం తప్పదు. మీ సమస్త దేవతా దేవేరులు ఇలా నిరాశాపూరిత మౌనం వహించారెందుకు? పార్వతీదేవి మీ వేడుకోలు స్వీకరింప నిరాకరించారా? వారు మీ విన్నపాలను స్వీకరింపలేదా? ఈ విశ్వాన్ని ప్రళయం నుండి కాపాడనన్నారా? మన దేవతల ముందు ఓ విన్నపాన్ని స్వయాన గిరిజానందుని విన్నవించారు చంద్రమౌళీశ్వర. విన్నపమా? ఏమని విన్నవించారు? ఇంకా వారికేం కావాలట? మీ సమస్త దేవతలు దేవేరులు క్షమించమని కోరినా మన్నించలేదా? మీ సమస్త దేవదేవేరులు బాధాతప్త హృదయులై వేడుకున్నా తన నిర్ణయం మార్చుకోలేదా? ఆమె దృష్టిలో మీ పట్ల ఎటువంటి గౌరవం లేదా? హే ప్రభు, ఈ సమయాన పార్వతీదేవి కోపావేశంలో మండే అగ్నికణంలా మారారు. ఆ అగ్నికణం చల్లబడాలంటే కొంచెం సమయం పడుతుంది కదా ప్రభు. పైగా పార్వతీదేవి విన్నపం అనుచితమైనదేం కాదనిపిస్తోంది. మనం ఆమె విన్నపాన్ని స్వీకరించడం మంచిదనిపిస్తోంది. తన విన్నపాన్ని మీరు స్వీకరించే ముందు అది నెరవేర్చగలమా లేదా అని ఆలోచించవలసింది. అసలు సమస్య ఏమిటంటే మహాదేవా, ఆ విన్నపాన్ని మేం గనక స్వీకరించకుండా ఉంటే ఈ అశాంతి ఎన్నటికీ సమాప్తం కాదు. ఈ సృష్టిలో జరుగుతున్న వినాశనం ఎప్పటికీ ఆగదు. ఏమిటి వారి విన్నపం? తనకేం కావాలట? మహాదేవా, ఒక తల్లి తన పుత్రుడి జీవితం కాక మరేమి కోరుకుంటుంది? పార్వతీదేవి తల్లి కూడా తన పుత్రుడి పునర్జీవనం కోరుకుంటోంది. పుత్రుడు గణేశుని పునర్జీవింపజేయుట సాధ్యం కాదని మీ అందరికీ తెలుసు కదా. పుత్రుడు గణేశుని పునర్జీవింపజేయటం అసంభవం. మేము సమస్త దేవతలం పార్వతీదేవి ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాం. వారితో ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మరి ఇక అపహరింపబడ్డ శిరస్సుని మనం ఎక్కడి నుండి తీసుకురాగలం? ఓ దేవాతిదేవా, స్వామి విష్ణుదేవా, బ్రహ్మదేవా, పుత్రుడు గణేష్ని ఎలాగైనా బ్రతికించే ప్రయత్నం చేయండి. మీ సమస్త దేవతలు తలుచుకుంటే ఒక పాషాణానికి కూడా ప్రాణం పోయగలరు. పైగా పుత్రుడు గణేశుడు ఒక ప్రాణి కదా. ఓ మహాదేవా, ఎప్పటిదాకా బాలగణేశుని శవం నిస్సహాయంగా ఇలా పడి ఉండాలి? ఈ శవానికి ప్రాణం పోయక తప్పదు. గణేశుని బ్రతికించటానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించక తప్పదు. మాకు పార్వతి కోపావేశం ఎంతటితో బాగా తెలుసు. బాలగణేశుడు పునర్జీవుడు కానంత వరకు పార్వతి కోపావేశం శాంతించదు. బాలగణేశుని పునర్జీవింపజేయటానికి ఏదైనా ఉపాయం ఉంటే అందరికంటే ముందు పుత్రుడు గణేశుని మేమే బ్రతికించుండేవాళ్ళం. కానీ మేమిప్పుడు అసమర్థులం, నిస్సహాయులం. అసలేం చేయాలో మాకే అర్థం కావటం లేదు. ఓ మహాదేవా, ఈ సృష్టికి కర్త కర్మ క్రియలు మీరే కదా. తండ్రి గారు బ్రహ్మదేవుడు, శ్రీహరి విష్ణుదేవుడు, ఇంకా మీరు, మీ ముగ్గురు మహోన్నతులే. సకల విశ్వమందలి ప్రాణుల రక్షణార్థం మీరు ఈ ఒక్క ప్రాణిని బతికించలేరా? ఓ ప్రభు, ఓ మహాదేవా, మా ప్రాణాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మేమందరం మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా గౌరీనందనికి ప్రాణం పోయింది మహాదేవా. గౌరీనందనికి ప్రాణం పోయింది. ఓ ప్రభు, మా శిరస్సులు కూడా ఉపయోగపడతాయనుకుంటే మా శిరస్సులు ఖండించుకునేందుకు కూడా మేము సిద్ధమే. కానీ మాకు రక్షణ కల్పించిన గణేష్ని బ్రతికించండి ప్రభు, బ్రతికించండి. మా గణేశునికి ప్రాణం పోయింది ప్రభు. శాంతించండి, సమస్త శివగణాలు శాంతించండి. బాలగణేశుని పునర్జీవింపజేయుట నిస్సందేహంగా జరుగుతుంది. ఏమిటి మీరంటున్నది బ్రహ్మదేవా? బాలగణేశుని పునర్జీవింపజేయుటకు ఒక ఉపాయం ఉంది మహాదేవా. బాలగణేశుని పునర్జీవింపజేయగల ఉపాయమా? త్వరగా చెప్పండి బ్రహ్మదేవా, ఏమిటా ఉపాయం? మహాదేవా, మనం బాలగణేశుని ముండెంపై
ఏ ప్రాణి శిరస్సునైనా అమర్చగలిగితే అతను పునర్జీవితుడు కాగలడు. అతన్ని బ్రతికించడానికి సమయం ఇంకా ఉంది. ఓ బ్రహ్మదేవ, అలా గనక అయినట్లయితే ఆ ప్రాణి యొక్క శిరస్సుని మా సుదర్శన చక్రం తీసుకువస్తుంది. మా వెనక శివగణాలు ఉండగా మీరెవ్వరూ ఎటువంటి కష్టం పడవలసిన అవసరం లేదు శ్రీహరి. మహాదేవా, ప్రథమంగా మీ శివగణాలను ఉత్తర దిశగా వెళ్ళమని ఆదేశించండి. బ్రహ్మదేవుని ఆదేశం మేము శిరసా వహిస్తాం. సమస్త శివగణాలు వెళ్ళి ఏదేని ప్రాణి యొక్క శిరస్సు ఖండించి తీసుకురండి. బాలగణేశుని పునర్జీవింపచేయుటకు ఇది అద్భుత ఉపాయం. మీ ఆజ్ఞ ప్రభు. మేము వెంటనే వెళ్ళి ఏదైనా ప్రాణి శిరస్సును ఖండించి మీ వద్దకు తీసుకొస్తాం. ఆగండి గణాలారా, ఆగండి. నా ప్రియ గణాలారా, ఒక బృహత్తర కార్యార్థులై వెళుతున్న మీకు ఒక విషయం చెప్తున్నాం, అర్థం చేసుకోండి. చెప్పండి మహాదేవా, ఏం చెప్పబోతున్నారో చెప్పండి. మేము ఈ స్థితిని ఎవ్వరికీ కల్పించదలుచుకోలేదు. ఒక తల్లి తన పుత్రుని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమను అంచనా వేయటం ఎవరితరం కాదు. మాకు ఆ తల్లి దుఃఖం ఎంతటితో అవగతమైంది. పుత్రుని మరణం పార్వతికి దుఃఖాన్ని మిగిల్చింది. ఈ మృత్యువు పట్ల చింతించని ప్రాణి ఎక్కడుంది మహాదేవా? ఈ భూమి, ఆకాశం, సకల దిక్కులు అందరూ విలపిస్తున్నారు. ఈ శోక సంద్రంలో మునగని వారు త్రిలోకాలలో ఎవరున్నారు చెప్పండి? ఓ దేవగణాలారా, శివగణాలారా, ఈ విషయాన్నే మీకు చెప్పాలనుకుంటున్నాం. మా పుత్రుడు గణేశునికి ఏ దేవునితోనూ ఇతరులెవ్వరితోనూ ఎటువంటి సంబంధం లేదు. కానీ గణేశుని మృత్యువు వార్త విని అందరూ బాధతో విలపిస్తున్నారు. కన్నీటితో చెమ్మగిల్లని కన్నులు ఎక్కడున్నాయి చెప్పండి? ఈ వార్తను విని కూడా ముక్కలు కాని హృదయాలు ఉన్నాయా చెప్పండి? తన పుత్రుడిలా మరణించటం చూసి పార్వతీదేవి ఎంతలా విలపించింది చెప్పండి? నా ప్రియ గణాలారా, తన తల్లి ఎదురుగా ఉన్న ప్రాణి శిరస్సుని ఏ స్థితిలోనూ ఖండించకండి. ఆ తల్లికి ఎంతో దుఃఖం కలుగుతుంది. తన తల్లి ఎదురుగా లేని ప్రాణి శిరస్సుని ఖండించి తీసుకురండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. వెళ్ళండి శివగణాలారా, వెళ్ళండి. గురుదేవా, మా లక్ష్యాన్ని మేము సాధించాం గురుదేవా. చూడండి, మేము మీ కొరకు ఎటువంటి బహుమతి తెచ్చామో. కైలాస యువరాజు ఆ గణేశుని శిరస్సు. కైలాస యువరాజు శిరస్సా? అంటే గిరిజానందని పార్వతీదేవి పుత్రుని శిరస్సా? అవును గురుదేవా, అవును. ఇది గిరిజానందిని పార్వతీదేవి పుత్రుడు గణేశుని శిరస్సే. గురుదేవా, మీకు గుర్తుండే ఉంటుంది, మేము మీకు వాగ్దానం చేశాం కదా, ఏదో ఒక రోజు మన శత్రువు గణేశుని యొక్క శిరస్సు మీ చరణాలపై పడవేస్తామని చెప్పాంగా. ఈరోజు దైత్య సామ్రాజ్య చరిత్రలో అమోఘమైన రోజు. ఈ రోజు మా ముందు గురుదేవుడు శుక్రాచార్యుని చరణాలు ఉన్నవి. మా శత్రువు గణేశుని యొక్క శిరస్సు కూడా ఉంది. ఇక ఈ రోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మేము మా శత్రువు గణేశుని శిరస్సుని మీ చరణాలకు అంకితమిస్తున్నాం. స్వీకరించండి గురుదేవ. ఏమిటి దుశ్చర్య సంగరకాసురా? నీవు బాలగణేశుని మహత్తు, ఈ శిరస్సుకున్న గౌరవం తెలియని మూర్ఖుడవు. సంగరకాసురా, మా చరణాలకంతటి యోగ్యత లేదు. ఈ మహోన్నతమైన శిరస్సు మా చరణాలకింకితం ఇస్తానంటావేమిటి? ఈ శిరస్సు మహత్యంతటిదంటే దీని ముందు దైత్యగురు శుక్రాచార్యుడు కూడా తన శిరస్సు వంచక తప్పదు. ప్రణామాలు గణేశ, మా ప్రణామాలు స్వీకరించండి. ఓ గణేశ, దైత్యగురు శుక్రాచార్యుడు మీకు మరోసారి సాదరంగా నమస్కరిస్తున్నాడు.
ఓ గణేశ, మీరు ఎంతో బుద్ధి స్వరూపులు. ఈ విశ్వమందలి ప్రతి ప్రాణి మిమ్మల్ని జయించలేరు. ఈ విశ్వమందలి ఎటువంటి మాయ అయినా మిమ్మల్ని తాకనైనా తాకలేదు. ఓ గణేశ, మీకు తెలుసు కదా, ఈ సమస్త దేవతలు సమస్త విశ్వమందు కేవలం వారి రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు. ఇక మేము దైత్యుల గురువులం. దైత్యుల గురువులమైన కారణాన మేము కోరుకుంటున్నాం ఈ విశ్వమందు దైత్య రాజ్యాన్ని స్థాపించాలని. దేవతలకు ఎంతటి అధికారం ఉన్నదో దైత్యులకు అంతటి అధికారం ఉండాలని. గురుదేవా, ఓ గణేశ, దైత్యులు కూడా తపస్సంపన్నులే. వారు కూడా దేవతల కొరకు తపస్సు చేసి వరాలను పొందారు. కానీ గణేశ, మీరు గనక బ్రతికి ఉంటే ఇది సంభవించి ఉండేది కాదు. ఏది సంభవించి ఉండేది కాదంటే ఈ విశ్వంలో దైత్యుల శక్తి తమ రాజ్యాన్నే స్థాపించడం సంభవం కాదు. గణేశ, దైత్య రాజ్య స్థాపన కొరకు మేము మీ శిరస్సుని భస్మం చేయక తప్పడం లేదు. మా ఈ బలహీన స్థితిని మన్నించండి గణేశ, మన్నించండి. ఏమిటి అనర్థం? గణేశుని శిరస్సు ఎలా మాయమైంది? ఇలా జరిగిందేమిటి గురుదేవా?